జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. మంచిపై చెడు విజయానికి ప్రతీక ఈ దీపావళి. చీకటిపై వెలుగు సాధించే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ వెలుగుల పండుగ మీ జీవితాల్లో కొత్త ఆనందాలను నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు K6 జీటీపీఎల్ ఛానల్ తరపున దీపావళి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా దీపావళి పండుగ. లక్ష్మీదేవికి పూజలు చేసి టపాకాయలు కాలుస్తూ సంబరాలు నిర్వహించిన ప్రజలు. పోలీసుల కాల్పులలో నిందితుడు రియాజ్ మృతి చెందిన ఘటనపై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి. రియాజ్ తప్పించుకొని పారిపోతూ పోలీసులపై మరోసారి దాడికి పాల్పడగా పోలీసులు కాల్పులు చేయగా రియాజ్ మరణించినట్లు వెల్లడి. ఆధ్యాత్మిక నగరి అయోధ్య సరియు నది తీరంలో 26,17,215 రికార్డు స్థాయి దీపాలతో దగదగ. 2,128 మంది ఒకేసారి ఆరతితో దీపోత్సవం. నిజామాబాద్ నగరంలోని మార్కెట్లో దీపావళి సందడి. పూజా సామాగ్రి, పూలు, పండ్లు కొనుగోలు చేసేందుకు భారీగా తరలి వచ్చిన ప్రజలు. రియాజ్ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం. మీడియాతో డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి. పోలీసులు సమయమానంతో వ్యవహరించిన నేరస్తుడు రియాజ్ తన నేర ప్రవృత్తిని మార్వలేదు. సోమవారం మళ్లీ పోలీస్ కానిస్టేబుల్ పై కాల్పులకు యత్నం. వాష్రూమ్ కు వెళ్లి వస్తూ పోలీసుల చేతిలో ఉన్న గన్ తీసుకుని పారిపోయే యత్నం. రియాజ్ చేసిన కాల్పులలో కానిస్టేబుల్ కు గాయాలు. ఆత్మరక్షణలో భాగంగా ఫైర్ చేసిన పోలీసులు నేరస్తుడు రియాజ్ మృతి. నిజామాబాద్ నగరంలోని శంభు లింగేశ్వర ఆలయంలో వైభవంగా శివపార్వతుల కళ్యాణం. పెద్ద సంఖ్యలో హాజరై అనుగ్రహం పొందిన భక్తులు. తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత వైభవంగా దీపావళి పండగ. ఉత్సవ విగ్రహాలు, మూల విరాట్ కు ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు. నేరస్తుడు రియాజ్ మరణంతో జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్న పోలీసులు. నగరంలో జీజేహెచ్ వద్ద, బోధన్ తదితర ప్రాంతంలో టపాకాయలు పేల్చి హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. నిజామాబాద్ జిల్లాలో మద్యం షాపులకు కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ. ఈ నెల 23 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి వెల్లడి. నిజామాబాద్లో పోలీసుల కాల్పులలో నిందితుడు రియాజ్ మృతి చెందిన ఘటనపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. నిందితుడు రియాజ్ తప్పించుకొని పారిపోతూ పోలీసులపై మరోసారి దాడికి పాల్పడ్డాడని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు బాత్రూంకి వెళ్లి తిరిగి వస్తూ దాడికి తెగబడినట్లు తెలిపారు. రియాజ్ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. వారి దగ్గరున్న ఆయుధాన్ని లాక్కుని కాల్పులకు యత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో రియాజ్ చనిపోయాడు. ఆదివారం అతడిని పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ ఆసిఫ్ పై దాడి చేశాడు. ఇవాళ మరో కానిస్టేబుల్ ను గాయపరిచి పారిపోయేందుకు యత్నించారని డీజీపీ వెల్లడించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దీపావళి పండుగ సంబరాలు అంబరండంటాయి. టపాసుల మోతలు, చిచ్చుబుడ్ల మెరుపులతో పిల్లలు, యువకులు, మహిళలు ఆనందంగా గడిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వెలుగుల పండుగ దీపావళి ఘనంగా నిర్వహించారు. టపాసుల మోతలు, చిచ్చుబుడ్ల మెరుపులు, తారాజువ్వల కాంతులతో పిల్లలు, పెద్దలు ఆనందించే సమయం. పిల్లలు బాంబులు కాలుస్తూ హడావిడి చేస్తారు. ఇంటింటా దీపాల వెలుగులు, లక్ష్మీ పూజలు చేస్తారు. వ్యాపారులు తమ దుకాణాలను ప్రత్యేకంగా అలంకరించి లక్ష్మీ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దివ్యకాంతుల దీపావళి భారత పురాణ ఇతిహాసాల్లోనూ వేదాంగాల్లోనూ దీపావళికి ఉత్కృష్టమైన స్థానం ఉంది. హైందవ సంస్కృతిలోనే కాక ఇతర మతాల్లోనూ దీపం పరబ్రహ్మ స్వరూపమని భావిస్తూ ఆరాధిస్తారు. ఇదే భారతీయతలో ఉన్న గొప్ప శక్తి. దీపతే అనేక దీప ఇత్యమర ప్రకాశింపజీయబడినది. అంటే జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం. అజ్ఞానికి చిహ్నమైన తమస్సును ప్రకాశింపజేసి జీవులను వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం జ్యోతి. పరబ్రహ్మ దీప సర్వత్వమే పహ దీపేన సాధ్యతే సర్వం సంధ్య దీపం నమస్తుతే అంటే దీపం జ్యోతి స్వరూపమైనది, పరబ్రహ్మమైనది.
చీకటిని పారదోలుతుంది. ఈ దీపం వల్లనే సర్వ కార్యాలు సిద్ధిస్తాయి. అటువంటి సంధ్యా దీపమా నీకివి మా నమస్తులు అనే శ్లోకం అర్థం. ఈ సంధ్యా సమయానికి గోధుల వేళ అనే పేరుంది. ఈ సమయం చాలా పవిత్రమైంది. అంతేకాక ఈ దీపం విశిష్టతను గమనిస్తే అగ్నిజ్యోతి, రవిజ్యోతి, చంద్రజ్యోతి, తామేవత ఉత్తమ సర్వ జ్యోతిష్యం దీపాయం. అగ్ని సూర్యచంద్రుల కన్నా దీపం ఉత్కృష్టమైనదని శాస్త్ర ప్రమాణం. దీపం వైశిష్ట్యం హైందవ సంస్కృతి ప్రకారం దీపావళి భావయుక్తమైన అర్థంతో కూడి ఉంది. మంత్రశాస్త్ర ప్రకారం సాక్షాత్ దీపం ధర్మయాని అనే మంత్రం చదువుతూ గృహాన్ని శుభ్రం చేసి నీటిని చల్లి ముగ్గులు పెట్టి ధూపం దీపం పెట్టడం వల్ల సకల దుష్ట గ్రహశక్తులు నశించి వాతావరణం పరిశుభ్రం అవుతుంది. నేరస్తుడు రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ ఎన్కౌంటర్ వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రియాజ్ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం అందిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా కానిస్టేబుల్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేయిస్తామని, అతడి ఉద్యోగ విరమణ వరకు వచ్చే జీతాన్ని సైతం ఇస్తామని చెప్పారు. ప్రమోద్ కుటుంబానికి పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పోలీస్ భద్రతా నిధి నుండి ₹16 లక్షలతో పాటు పోలీస్ వెల్ఫేర్ నుండి మరో ₹9 లక్షలు ఇస్తామని చెప్పారు. ఆధ్యాత్మిక నగరి అయోధ్య ఆదివారం రాత్రి సరియు నది తీరంలోని 56 ఘాట్లలో రికార్డు స్థాయిలో వెలిగించిన 26,17,215 దీపాలతో దగదగ మెరిసిపోయింది. 2,128 మంది ఒకేసారి ఆరతి పట్టారు. దీపావళి పర్వదినం సందర్భంగా నిర్వహించిన 9వ దీపోత్సవంలో ఈ 2 విన్యాసాలు ప్రపంచ రికార్డులుగా నమోదైనట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు డ్రోన్ల సాయంతో దీపాలను లెక్కపెట్టి రికార్డుల నమోదును అధికారికంగా ప్రకటించారు. యూపీ పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జైవీర్ సింగ్, ప్రధాన కార్యదర్శి అమృత్ అభిజిత్ గిన్నిస్ ధ్రువపత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు అందజేశారు. ఒకప్పుడు బుల్లెట్లు కురిసిన నేల ఇప్పుడు దీపకాంతులు వెదజల్లుతుందని యోగి అన్నారు. రామ జన్మభూమి ఉద్యమ వేళ కరసేవకులపై జరిగిన కాల్పులను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 33,000 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని దీపాలు వెలిగించారు. అంతకుముందు మునుపు రామాయణ ఘట్టాలను ప్రతిబింబించే 22 శకటాల ఊరేగింపుతో దీపోత్సవం మొదలైంది. మార్కెట్లకు దీపావళి శోభ సంతరించుకుంది. ఎటు చూసినా అందమైన ఆకృతిలో ప్రమిదలు, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు, దొంతులు, వివిధ రకాల బొమ్మలు ఆకర్షిస్తున్నాయి. పిల్లలు పెద్దలు క్రాకర్స్ కాల్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వెలుగులు పండే దీపావళి ఆనందం ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. నగరంలోని గాంధీ చౌక్, శ్రద్ధానంద్ గంజ్ పెద్ద బజార్, రాజరాజేంద్ర చౌరస్తా, వినాయక్ నగర్ గంజ్ పెద్ద బజార్, వర్ణి రోడ్, సుభాష్ నగర్, కంటేశ్వర్ తదితర ప్రాంతాలలో పూజ సామాగ్రి, పూలు, పండ్లు దుకాణదారులు పోటీ పడుతూ స్టాళ్లని ఏర్పాటు చేస్తున్నారు. దీపావళి టపాసులు అమ్మేందుకు దుకాణదారులు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక వ్యాపారస్తులు తమ దుకాణాలకు రంగులు వేసి లక్ష్మీ పూజకు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రమిదల కొనుగోలుదారులతో చౌరస్తాలు సందడిగా మారాయి. ధనత్రయోదశి, నరక చతుర్దశి దీపావళి పండుగలను పురస్కరించుకుని దుకాణాలు క్రయ విక్రయ ధరలతో కలకలలాడుతున్నాయి. దీపావళికి మిఠాయి దుకాణాలకు భలే గిరాకీ ఉంటుంది. ప్రతి సంస్థ ఇండ్లు దుకాణాలు మిఠాయిలు పంచుతుంటారు. అందుకోసం ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నారు. దీపావళి వేళ పూలు, పూజ సామాగ్రి ధరలకు రెక్కలు వచ్చాయి. మామూలు రోజులో పోలిస్తే ధరలు రెట్టింపయ్యాయి. బంతిపూలు మామూలు రోజులో కిలో ₹30 నుంచి 40 ఉంటే ప్రస్తుతం 80 నుంచి 120 పలుకుతున్నాయి. అలాగే పూజకు ఉపయోగించే బూడిద, తెల్ల గుమ్మడికాయలు 60 మొదలుకొని ₹120 ధరలు విక్రయిస్తున్నారు. దీపావళి సందర్భంగా వెలిగించే మట్టి ప్రమిదలు చిన్నవి డజన్ ₹40 మొదలుకొని పెద్దవి డజన్ ₹100 పలుకుతున్నాయి. ధరలు ఎలా ఉన్నా పండుగను పురస్కరించుకొని ఆయా సామాగ్రి కొనుగోలుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ రోజు 19వ డివిజన్ శాస్త్రీనగర్ కాలనీలో కాలనీ వాసులు ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి రియాజ్ ఎన్కౌంటర్ ని సంబరాలు నిర్వహించడం జరిగింది. మాజీ కార్పొరేటర్ నల్లం రాజు, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్, కాలనీ అధ్యక్షుడు శివరాం బలరాం, మాల సంఘం నాయకులు శివరాజ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. దుండగుండి రౌడీ షీటర్ని ఎన్కౌంటర్ చేసినందుకు సిపికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రమోద్ ఒక దళిత యువకుడు, జాతీయవాది, అంబేద్కర్ వాది, మంచితనానికి మారుపేరుగా నిలిచినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిపై దాడి చేసి హత్య చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకున్న తెలంగాణ పోలీస్ ని కొనియాడారు. అలాగే వారి యొక్క కుటుంబానికి అండగా నిలిచిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏది చేసినా ప్రమోద్ని తీసుకురావడం అనేది కుదరదు. ఈ దుఃఖ సమయంలో కొద్దిగా వారి ఎన్కౌంటర్ వారి కుటుంబానికి ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది. అనేక మంది దళిత యువకులకు ఒక దిక్సూచిగా ఉంటుందని తెలియజేశారు.
తెలంగాణ పోలీసులు ముఖ్యంగా నిజామాబాద్ సిపి నిజామాబాద్ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు ఏదైతే ఒక నరహంతకుడు రౌడీ షీటర్ అయినటువంటి రియాజ్ను ఎన్కౌంటర్ చేశాదో నిజంగా ఈరోజు గర్వించదగ్గ విషయం. జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోని మధ్యతరగతి ప్రజలు కానీ ఈరోజు ఒక ఆశయం కోసం కుటుంబంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఈ దేశానికి సేవ చేయాలి, ప్రజలకు ఏదో చేయాలి, సమాజానికి సేవ చేయాలని ఎంతోమంది ప్రమోద్ కుమార్ లాంటి యువకులు, ముఖ్యంగా దళిత యువకుడైనటువంటి ప్రమోద్ కుమార్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు విధి నిర్వహణలో ఈరోజు ప్రాణ త్యాగాలను కూడా లెక్క చేయకుండా, ప్రాణాలను లెక్క చేయకుండా ఈరోజు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ను చంపిన నరహంతకుడు రియాజ్ను ఎన్కౌంటర్ చేయడం పట్ల కుటుంబ సభ్యులు పోలీసులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని రైల్వే కమాండ్ బ్యాంక్ కాలనీలో సిసిహెచ్ ప్రమోద్ కుమార్ నివాసంలో రియాజ్ మృతి పట్ల కుటుంబీకులు సిపి సాయి చైతన్య పోలీస్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అనుకోలేదు, మేము అన్ని మంచిగా చేసిండ్రు, కానీ నా కొడుకు తిరిగి రాడు లోకానికి పోయిండు. అది ఒక బాధ. వేరే కుటుంబాలకు కూడా అట్లా జరగొద్దని నాకు కలిపిపోతే ఎవరికి రావద్దు, పోలీసు వారికి కానీ ఎవరికి కానీ రావద్దు. నేను ఎంత బాధపడుతున్నాను నాకు తెలిసిన అయినా నాకు శక్తి అంత కొడుకు నాకు లేకుండా పోయిందంతే బాబా. నేను పోయినా బాగుండేది కానీ నా పిల్లగాడు పోయిండు. నేను నా ముందట నా పిల్లగాడు పోతే నేను ఎంత గడిపించాను అయినా అదే నాకు బాధ. నా కొడుకు కూడా కనుకుంటాయ్యా 4 రోజులు మాట్లాడలేదు, ఏంటో మాట్లాడలేదు, లేకుంటే మాట్లాడి కొడుకయ్యా నా కొడుకు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపత్ రెడ్డి, ధన్పాల్, పైడి రాకేష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాల కారు చీకట్లు తొలగిపోయి దివ్యలాగా అనునిత్యం సుఖ సంతోషాలతో విరసిల్లాలని ఆకాంక్షించారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఉత్సాహంగా నిర్వహించుకునే దీపావళి పండుగను ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. 19వ రోజు సోమవారం భక్తులకు దర్శనమిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ 19వ రోజు భక్తులకు దర్శనమిచ్చారు. గోపూజ బాణలింగ అభిషేక కార్యక్రమంలో మహారాజు పాల్గొని భక్తుల ద్వారా అభిషేకం గురు చరిత్ర పారాయణం నిర్వహించారు. పోలీసులు సమయమానంతో వ్యవహరించిన నేరస్తుడు రియాజ్ తన నేర ప్రవృత్తిని మర్చిపోలేదు. పోలీసులు అదుపులో ఉన్న నిందితుడు రియాజ్ మళ్లీ ఓ కానిస్టేబుల్ పై కాల్పులకు యత్నించగా ఆత్మరక్షణ కోసం పోలీసులు ఫైర్ చేశారు. ఈ క్రమంలో రియాజ్ మృతి చెందినట్లు తెలిసిందే. నిందితుడు రియాజ్ తప్పించుకొని పారిపోతూ పోలీసులపై మరోసారి దాడికి పాల్పడ్డాడని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు బాత్రూంకి వెళ్లి తిరిగి వస్తూ దాడికి తెగబడినట్లు తెలిపారు. రియాజ్ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. వారి దగ్గరున్న ఆయుధాన్ని లాక్కుని కాల్పులకు యత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో రియాజ్ చనిపోయాడు. ఆదివారం అతడిని పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ ఆసిఫ్ పై దాడి చేశాడు. ఇవాళ మరో కానిస్టేబుల్ ను గాయపరిచి పారిపోయేందుకు యత్నించారని డీజీపీ వెల్లడించారు. నిజామాబాద్ నగరంలోని GTPL K6 సమ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ప్రధాన కార్యాలయంలో దీపావళి శ్రీ లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని ప్రముఖ గణపతి ఉపాసకులు బాలేపల్లి సుబ్బారావు చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల GTPL K6 సమ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రధాన కార్యాలయంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయం ఎదుట రంగురంగుల ముగ్గులతో దీపాలను వేశారు. కార్యాలయం భవనంను రంగురంగు విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రముఖ గణపతి ఉపాసకులు అయ్యప్ప గురుస్వామి బాలేపల్లి సుబ్బారావు చేతుల మీదుగా శ్రీ లక్ష్మీ పూజలు చేశారు. మొదట గణపతి గౌరీ పూజ చేశారు. కలశం పూజ, నవగ్రహాల, శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతి చిత్రపటాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. నూతన కరెన్సీ నోట్లతో పాటు వ్యాపార నూతన ఖాతా పుస్తకాలు, పెన్నులకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నగర గ్రామీణ కేబుల్ ఆపరేటర్లు, K6 GTPL సమ బ్రాడ్బ్యాండ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పూజ అనంతరం భారీగా బాణసంచా పేల్చి సిబ్బంది దీపావళి వేడుకలు జరుపుకున్నారు. శ్రీ శారద గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః.
स्वस्ति न इंद्रावृद्धश्रमाः स्वस्ति न पूजा विश्ववेदाः स्वस्ति न द्राक्षो अरिष्टनेमिः। తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీవారి ఆలయంలోని గంటా మండపంలో ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామి సర్వభూపాల వాహనాన్ని అధిరోహించారు. గురుడల్వర్కు అభిముఖంగా వేంచేపు చేశారు. మరో పల్లకిలో స్వామివారి సేనాధిపతి విశ్వకేన్సులు దక్షిణ అభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం అక్కడ ఉత్సవ మూర్తులు మూల విరట్టుకు అర్చకులు ప్రత్యేక పూజలు నివేదనలు చేశారు. సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా కళ్యాణోత్సవం, ఉజల్ సేవ, అజిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేయగా తోమల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారిని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు తీర్థిదే అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన విజయేంద్ర సరస్వతి స్వామీజీ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం తీర్థిదే అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా విజయేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ మన దేశం ఆరోగ్య ఆర్థికంగా బలమైనదిగా సమగ్ర వికాసం చెందాలన్నారు. నరక చతుర్దశి దీపావళి పుణ్యకాలంలో భక్తులందరికీ సుఖం, శాంతి, భద్రత కలగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అఖండ హరినామ సప్తాహలో ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. కుబీరా మండలంలోని పార్ది గ్రామంలో జరుగుతున్న అఖండ హరినామ సప్తాహాలు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఆహ్వానించి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ సప్తాహాలతో గ్రామాల్లో ఐక్యత భావం పెంపొందుతుందన్నారు. ఆధ్యాత్మికతతో ప్రతి ఒక్కరికి భక్తి భావంతో పాటు మానసిక శాంతి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీజేపీ మండల నాయకులు ఉన్నారు. భగవంతుడు పేరు తీసుకుంటే మనకు ఆయుష్ ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యంగా మంచిగా ఉంటాం, పంటలు బాగా పండుతాయి అని ఒక పూర్వజన్మలో మనం చెప్పిన ప్రత ఇది. ఎట్లయితే మనం ఒక ఇల్లు కొత్త ఇల్లు కట్టుకుంటాం, ఆ ఇల్లుకు బలం రావాలా, 100 సంవత్సరాలు ఇల్లు మంచిగా ఉండాలా అని పాత జమానాలో ఆ ఇంట్లో కట్టే ఇంట్లో గుర్రం కడుతుంటేది. ఆ గుర్రం కడితే గుర్రం ఎట్లెట్లా టన్ 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 కాళ్ళతోని అంటది. ఆ కాళ్ళతోని అన్న తర్వాత ఆ ఇల్లుకు బలం వస్తుందని మన పూర్వజులు చెప్తారు. నేరస్తుడు రియాజ్ మృతితో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సంబరాలు నిర్వహించారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ను పోలీసులు సోమవారం కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట పలు సంఘాల నాయకులు టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని పేర్కొన్నారు. మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణకు గడువును ఈ నెల 23 వరకు పొడిగించడంతో దరఖాస్తులు వెలువలా వస్తున్నాయి. మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు భారతి గార్డెన్లో లక్కీ డ్రా తీస్తామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని 102 దుకాణాలకు 2633 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. బాసర నుండి శబరిమలైకి మహాపాదయాత్ర చేపట్టిన అయ్యప్ప స్వాములు 9వ రోజు హైదరాబాద్కు చేరుకున్నారు. నిర్మల్ జిల్లా అఖిల భారత ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర అయ్యప్ప భక్తుల శబరిమల మహాపాదయాత్ర 9వ రోజు హైదరాబాద్కు చేరుకుంది. అన్నానగర్ అను మందిరం నుంచి ట్యాంక్ బండ్, అసెంబ్లీ, సాలార్జంగ్ మ్యూజియం, నెహ్రూ జూ పార్క్ మీదుగా శాంతం రామాలయం మందిరానికి వెళ్లారు. అక్కడ వారు ప్రత్యేక పూజలు చేశారు. దారి పొడవునా భక్తుల నుండి మంచి స్పందన లభిస్తుందని, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా పోలీసులు తమ పాదయాత్ర కొనసాగే రూట్లలో సహకరిస్తున్నారని సునీల్ స్వామి తెలిపారు. ప్రతిరోజు 20 కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. 9వ రోజు ఉదయం బేగంపేటలో మొదలైన ఈ మహా పాదయాత్ర శంషాబాద్ వరకు 26 కిలోమీటర్ల దూరం కొనసాగుతుందన్నారు. రాత్రికి రామ ఆలయంలో బస చేస్తామని అయ్యప్ప స్వాములు తెలిపారు. అన్నానగర్ నుండి సాధునగర్ వెళ్తున్నాము. ట్యాంక్ బండ్ మీదుగా అన్నానగర్ నుండి శంషాబాద్ నుండి
శబరిమల వరకు రోజుకు ఇంకా చేసి స్వామి 30 నుండి 40 కిలోమీటర్లు నడుస్తాం స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. శబరిమలై 40 రోజుల మహాపదయాత్రలో భాగంగా ఈరోజు 9వ రోజు స్వామి అన్నానగర్ నుండి ట్యాంక్ బండ్ మీదుగా శంషాబాద్ రామాయణ టెంపుల్ వెళ్తున్నాం స్వామి. బై వాక్ 26 స్వామి శరణమయ్యప్ప. రియాజ్ ఎన్కౌంటర్ పై బోధన్లో బాంబులు పేల్చి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు నిర్వహించారు. నిజామాబాద్ రౌడీ షీటర్ చోరీ కేసులో పట్టుకునేందుకు వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ హత్య చేసిన నిందితుడు రియాజ్ ఖాన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్కౌంటర్ కావడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ యువకులు సోమవారం బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. బోధన్ 30 కొట్టు వీధిలో పలువురు చేరుకొని టపాకులు పేల్చారు. సుమారు 40 క్రిమినల్ కేసులో ఉన్న రియాజ్ ఖాన్ పోలీసులకు కొరకరాని కొయ్య మారడని, పట్టుకోబోయిన కానిస్టేబుల్ను చంపేశాడని అన్నారు. అతని గాలింపు చర్యలో యువకుడు ఆసిఫ్ ఖాన్ కూడా గాయపరిచాడని అన్నారు. ఆసుపత్రిలో కూడా తిరిగి పోలీసులపై దాడి చేయడం, చివరికి ఎన్కౌంటర్ కావడం హర్షణీయమన్నారు. పోలీసు ఉన్నతాధికారులు రియాజ్ ఖాన్ స్నేహితులందరినీ పట్టుకుని విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోధన పట్టణ బీజేపీ అధ్యక్షుడు మోసాని వినోద్, ధర్మ, గోపి తదితరులు ఉన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ మృతికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ చేసినటువంటి చర్య క్రిమినల్ గుండెల్లో వణుకు పుట్టేలా ఉంది. కావున ఈరోజు బోధన్ పట్టణ 30 కోట్ గల్లీ ప్రధాన కూడలి వద్ద మేము సంబరాల కార్యక్రమం చేసుకొని సీట్ల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ పోలీస్, సెల్యూట్ పోలీస్. ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఉండడం వల్ల ఈరోజు క్రిమినల్ అనేటోడికి, చట్ట వ్యతిరేక పనులు చేసేటోడికి గుండెల వణుకు పుట్టేలా ఉంది. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ళ సాయారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. హైదరాబాద్ నాంపల్లి కోర్ట్ కాంప్లెక్స్ లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా హైకోర్టు సీనియర్ న్యాయవాది వై కొండల్ రెడ్డి, అధ్యక్షుడిగా మరో సీనియర్ న్యాయవాది జి రాజవర్ధన్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్లు సాయారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ప్రయోజనాల పరిరక్షణకు ఫెడరేషన్ ఏర్పాటు జరిగిందని, గత కొన్ని ఏళ్లుగా ఫెడరేషన్ న్యాయవాదుల సంక్షేమమే ధ్యేయంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని ఆయన తెలిపారు. న్యాయవాద వృత్తిలో ఎదురవుతున్న సమస్యల పరిష్కరించే దిశగా ఫెడరేషన్ కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం రూపకల్పన జరుగుతున్నదని సాయిరెడ్డి వివరించారు. తనను రాష్ట్ర స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్న న్యాయవాద కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం న్యాయవాదుల సంక్షేమం, శ్రేయస్సే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందని ఆయన వివరించారు. రాష్ట్ర స్థాయి సమావేశంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రెంజర్ల సురేష్ ప్రాతినిధ్యం వహించారు. ఈసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో దారుణ హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మాలా మహనాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగారం ఆధ్వర్యంలో పులాంగ్ చౌరస్తాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు దళిత పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్య సరైనది కాదన్నారు. ప్రమోద్ కు నివాళులు కొవ్వొత్తుల ద్వారా అర్పించి ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, జమాతే ఇస్లామీ హిందూ నాయకులు షేక్ హుసేన్, బీసీ యువజన నాయకులు బంగలి అంజయ్య, మాల మహనాడు జిల్లా అధ్యక్షులు సక్కి విజయ్ కుమార్, మహిళా అధ్యక్షులు సుంకరి విజయ, బీసీ నాయకులు నాగరాజు, బీసీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు మాడవీటి వినోద్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవంత్, తెలంగాణ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల రవి, బీరేందర్ సింగ్, యాదగిరి సుభాష్, సాయి, సాగర్, అనిల్, గోదావరి గాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లో డ్యూటీలో ఉండే ఒక పోలీస్ ఆఫీసర్తో ఈ రకమైనటువంటి దుర్ఘటన జరగలేదు. ఇది చాలా బాధాకరం. ఇటువంటిది ఖచ్చితంగా అరికట్టాలి. ఎవరు చేసినా సరే దే షుడ్ బి బ్రాట్ టు జస్టిస్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర డీజీపీ గారు ఖచ్చితంగా నిజామాబాద్ ప్రజల మనసులో ఉన్నటువంటి భయానికి, ఆందోళనకి సరైనటువంటి సమాధానం చెప్తారని, అలాగే పోలీస్ సిబ్బందిలో ఉన్నటువంటి డౌట్స్ కానివ్వండి, ఇంకా ఏదో ఇతర కూడా అన్నీ పోయి వాళ్ళల్లో ఉండే మనోధైర్యాన్ని పెంచే రకంగా వారి నిర్ణయం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ చనిపోయినటువంటి ప్రమోద్ గారి కుటుంబానికి నా సానుభూతి తెలియజేసుకుంటూ. రియాజ్ ఎన్కౌంటర్ పై ఎడపల్లిలో యువకులు బాంబులు పేల్చి సంబరాలు నిర్వహించారు.
నిజామాబాద్ రౌడీ షీటర్ చోరీ కేసులో పట్టుకునేందుకు వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ హత్య చేసిన నిందితుడు రియాజ్ ఖాన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్కౌంటర్ కావడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఎడపల్లి గ్రామంలోని మన ఊరి యువకులు సోమవారం బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై గ్రామ పంచాయతీ ఎదురుగా పలువురు చేరుకొని టపాకులు పేల్చారు. సుమారు 40 క్రిమినల్ కేసులో ఉన్న రియాజ్ ఖాన్ పోలీసులకు కోరకరాని కొయ్య మారాడని పట్టుకోబోయిన కానిస్టేబుళ్లలో చంపేశాడని అన్నారు. అతని గాలింపు చర్యలో యువకుడు ఆసిఫ్ ఖాన్ కూడా గాయపరిచాడని అన్నారు. ఆసుపత్రిలో కూడా తిరిగి పోలీసులపై దాడి చేయడం చివరికి ఎన్కౌంటర్ కావడం హర్షణీయమన్నారు. పోలీసు ఉన్నతాధికారులు రియాజ్ ఖాన్ స్నేహితులందరినీ పట్టుకుని విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా ఉపాధ్యక్షులు కందంగట్ల రామచందర్, చైతన్య, సాయి కుమార్, రఘు, కట్కం సుధాకర్, నవీన్ రెడ్డి, నిశాంత్, నిఖిల్, శ్రీకాంత్, సాయి చంద్ర తదితరులు పాల్గొన్నారు. దీపావళి పండుగని జరుపుకోవాల్సి వస్తుంది. అల్లనాడు నరకాసురుణ్ణి సత్యభామ వధించినట్టు మొన్న ఏదైతే రియాజ్ అనే అంతకుడు ఒక విధి నిర్వహణలో ఉన్నటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ గారిని హత్య చేయడం జరిగింది. అందుకు ప్రత్యుత్తరంగా పోలీసులు ఈరోజు అతన్ని ఎన్కౌంటర్ చేయడం చాలా సంతోషకరం. ఇది నిజమైన దీపావళిగా మేము అందరం భావిస్తూ ఉన్నాం. రానున్న కాలంలో కూడా ఎవరైనా ముష్కరులు ఇలాంటి దాడులు చేస్తే పోలీసులు వారికి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సాలూరా మండలంలోని ఉర్దూ ప్రైమరీ స్కూల్లో వంట గదిలో చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సాలూరాలో ఉన్న ఉర్దూ ప్రైమరీ స్కూల్ సోమవారం ఉదయం స్కూల్కు వచ్చిన వంట కార్మికురాలు సాలూరు గ్రామానికి చెందిన సోమవారం వంట రూమ్ తాళం లేకపోవడాన్ని గమనించింది. అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా గ్యాస్ సిలిండర్, 50 కిలోల బియ్యం బస్తా, మంచి నూనె ప్యాకెట్లు సహా కొన్ని వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. దొంగలు వంట రూము తాళం పగలగొట్టి ఈ వస్తువులు ఎత్తుకపోయినట్లు వంట కార్మికురాలు విజయ తెలిపారు. నేను పొద్దున వచ్చి తాళం తీస్తాను వచ్చినప్పుడు తాళం లేదు, కోసేసి పలగొట్టేసిండ్రు. మొత్తం సామాను, గ్యాస్ బుడ్డి, భగవాన్లు, డబ్బలు, నూనె ప్యాకెట్లు, ఆయిల్ ప్యాకెట్లు అన్ని తీసుకెళ్ళి. ప్రమోద్ మృతిపై జోర్పూర్ గ్రామ యువకులు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నేర చరిత్ర ఉన్న రియాజ్ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆనంద్ యూత్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. నందిపేట మండలంలోని జోర్పూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం కానిస్టేబుల్ ప్రమోద్ మృతి పట్ల సంతాపం తెలిపారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జోర్పూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకుడు రాము మాట్లాడుతూ పోలీసు వారిని చూడకుండా కత్తితో దాడి చేయడం నేర ప్రవృత్తిని తెలియజేస్తుందని అన్నారు. ఇలాంటి వారు జిల్లాలో చాలా మంది ఉన్నారని, ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. యువత గంజాయి మత్తులో ఏం చేస్తుందో అర్థం కావడం లేదని, మత్తులోనే ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయన్నారు. నిందితుడు రియాజ్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారని తెలిసిందే. ఒకవేళ చేయకపోతే వెంటనే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రమోద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రమోద్ కుటుంబానికి జోర్పూర్ గ్రామ ప్రజలు సంతాపం తెలిపారు. నగరంలో శంభులింగేశ్వర ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొలువైన ఇందూర్ నడి ఒడ్డున వెలిసిన శ్రీ శంభు లింగేశ్వర ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అత్యంత వైభవంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ప్రతి మాసంలో వచ్చే అశ్వయుజ బహుళ చతుర్దశి మాస శివరాత్రి పురస్కరించుకుని భక్తుల సమక్షంలో వేద మంత్రాలతో కళ్యాణం చేసి అర్చకాభిషేకాలు, ఆరతి, ధూపదీప నైవేద్యాలతో సమర్పించి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అధ్యక్షులు తదితరులు ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటగిరిలో తెలంగాణ రాష్ట్ర గీత పనివారుల సంఘం 68వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గీత పనివార సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గీత పనివారుల సంఘం 68వ సంవత్సరాలు సందర్భంగా సంఘం జెండాను తెలంగాణ గీత పనివారుల సంఘం మండల అధ్యక్షులు బి వెంకట్ గౌడ్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా గీత పనివారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ ధర్మ భిక్షం, మాజీ పార్లమెంట్ సభ్యులు, వారి నాయకత్వాన ఖమ్మం జిల్లా గార్లలో
1957లో గీతా పనివాళ్ల సంఘం స్థాపించబడినది. వారి చూపిన దారితోనే గీతా కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడి హక్కులు సాధించుకోవడం జరిగింది. నల్గొండ జిల్లా నుండి 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా 2 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగారు. ధర్మభిక్షం గీతా కార్మికుల సమస్యలపై పార్లమెంట్లో ఇటు శాసనసభలో నిరంతరం పోరాడిన నాయకుడని అన్నారు. గీతా సొసైటీలు, గీతా కార్మికులకు పెన్షన్లు, గీతా సొసైటీలకు 5 ఎకరాల వన పెంపకానికి గీతా పనివాళ్ల సంఘం ఎంతో కృషి చేసి పోరాడి హక్కులు సాధించుకుందని, గీతా పనివాళ్ల సంఘం అంటే ఒక చరిత్ర గల సంఘమని అన్నారు. రాబోయే రోజుల్లో గీతా కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గీతా పనివార సంఘం నాయకులు, గీతా కార్మికులు ఎం కృష్ణగౌడ్, అర్జున్ గౌడ్, సాయి కృష్ణగౌడ్, శ్రీధర్ గౌడ్, రాజా గౌడ్, యాదగిరి గౌడ్, మొగుళ్ళ గౌడ్, బాలగౌడ్ పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గీతా పనివార సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. దీని ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర గీతా పనివార సంఘం 68వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న సందర్భంగా ఈరోజు తెలంగాణ గీతా పనివార సంఘం జెండా ఆవిష్కరణని మండల అధ్యక్షులు వెంకటగౌడ్ గారు ఆవిష్కరణ జరిగింది. 1957లో స్వతంత్ర సమర యోధులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు ధర్మభిక్షం గారి నాయకత్వాన ఖమ్మం జిల్లాలో గార్ల గ్రామంలో ఈ సంఘాన్ని స్థాపించబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్మికుల కోసం, కర్షకుల కోసం నిరంతరం పోరాడిన సంఘం, ఏకైక సంఘం అంటే తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ల సంఘం. ఈ సంఘానికి ఒక చరిత్ర ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగింది. సోమవారం 9,654 క్యూసెక్లకు పెరిగింది. దీంతో ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 3,000 క్యూసెక్ల నీటి విడుదల ప్రారంభించారు. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 5,000 క్యూసెక్ల, సరస్వతి కాలువ ద్వారా 650, లక్ష్మీ కాలువ ద్వారా 200, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తుండగా ఆవిరి రూపంలో 573 క్యూసెక్లు పోతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి అంతేస్థాయి నీటి మట్టంతో ప్రాజెక్టు నిండుకుండలా ఉందని అధికారులు పేర్కొన్నారు. పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రజలు దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. దీపావళి పండుగ దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలోని రోడ్లన్నీ ప్రజలతో కిక్కిసిపోయాయి. బస్టాండ్, పంతు రోడ్, అంబేద్కర్ చౌరస్తా, పెరికిట్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తాలు ప్రజలతో రద్దీగా మారాయి. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు దీపాంతులు, పూజ సామాగ్రి, పువ్వులు కొనుగోలుకు బారులు తీరారు. దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ప్రధాన కూడళ్లపై పువ్వుల దుకాణాలు, పూజ సామాగ్రి దుకాణాలు పదుల సంఖ్యలో వెలిశాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వ్యాపారం బాగా కొనసాగిందని వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం భక్తులు పోటెత్తారు. ఆర్మూర్ పట్టణంలోని నిజామాబాద్ రోడ్లో సిద్ధులగుట్ట వద్ద ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలతో పాటు పెరికిట్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలన్నీ కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. చిన్నారులు నూతన వెరైటీలు టపాసుల కొనుగోలుకు ఉత్సాహం చూపించడంతో వ్యాపారస్తులు వివిధ రకాల క్రాకర్స్తో ఆకర్షించారు. కొనుగోలుదారులతో టపాసుల అమ్మకాలు ప్రాంతమంతా సందడి నెలకొంది. నిర్మల్ పట్టణంలోని విద్యా విహార్లో సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై గుంజిల్లా మాస్టర్ అందే జీవన్ రావు అవగాహన కల్పించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాసవి విద్యా విహార్లో సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై గుంజిల్లా అంతర్జాతీయ ప్రచారకులు అందే జీవన్ రావు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాలలో గుంజిల్లా మాస్టర్ అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని తెలిపారు. మన దేశంలో గుంజిళ్లు తీయించడాన్ని శిక్షగా పరిగణించడం వలన ఈ పద్ధతి పాఠశాలలో కనుమరుగైందని అన్నారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిళ్ల మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించారు. తాను జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో సమర్పించిన పరిశోధన పత్రాలను పాఠశాల కరెస్పాండెంట్లు పోతారెడ్డి మోహన్ రెడ్డినకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెల్పుల రాయ్ ఉపాధ్యాయులు మరియు కరెస్పాండెంట్లు అందే జీవన్ రావును శాలువాతో ఘనంగా సన్మానించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా దీపావళి పండగ. లక్ష్మీదేవికి పూజలు చేసి టపాకాయలు కాలుస్తూ సంబరాలు నిర్వహించిన ప్రజలు. పోలీసుల కాల్పులలో నిందితుడు రియాజ్ మృతి చెందిన ఘటనపై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి.
రియాజ్ తప్పించుకొని పారిపోతూ పోలీసులపై మరోసారి దాడికి పాల్పడగా పోలీసులు కాల్పులు చేయగా రియాజ్ మరణించినట్లు వెల్లడి. ఆధ్యాత్మిక నగరి అయోధ్య సరియు నది తీరంలో 26,17,215 రికార్డు స్థాయి దీపాలతో దగదగ. 2,128 మంది ఒకేసారి ఆరతితో దీపోత్సవం. నిజామాబాద్ నగరంలోని మార్కెట్లో దీపావళి సందడి. పూజా సామాగ్రి, పూలు, పండ్లు కొనుగోలు చేసేందుకు భారీగా తరలి వచ్చిన ప్రజలు. రియాజ్ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం. మీడియాతో డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి. పోలీసులు సమయమానంతో వ్యవహరించిన నేరస్తుడు రియాజ్ తన నేర ప్రవృత్తిని మార్వలేదు. సోమవారం మళ్లీ పోలీస్ కానిస్టేబుల్పై కాల్పులకు యత్నం. వాష్రూమ్కు వెళ్లి వస్తూ పోలీసుల చేతిలో ఉన్న గన్ తీసుకుని పారిపోయే యత్నం. రియాజ్ చేసిన కాల్పులలో కానిస్టేబుల్కు గాయాలు. ఆత్మరక్షణలో భాగంగా ఫైర్ చేసిన పోలీసులు నేరస్తుడు రియాజ్ మృతి. నిజామాబాద్ నగరంలోని శంభులింగేశ్వర ఆలయంలో వైభవంగా శివపార్వతుల కళ్యాణం. పెద్ద సంఖ్యలో హాజరై అనుగ్రహం పొందిన భక్తులు. తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత వైభవంగా దీపావళి పండగ. ఉత్సవ విగ్రహాలు, మూల విరాట్కు ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు. నేరస్తుడు రియాజ్ మరణంతో జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్న పోలీసులు. నగరంలో జీజేహెచ్ వద్ద, బోధన్ తదితర ప్రాంతంలో టపాకాయలు పేల్చి హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. నిజామాబాద్ జిల్లాలో మద్యం షాపులకు కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ. ఈ నెల 23 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.